ద టాక్ విత్ అరవింద్ కొల్లి ప్రోగ్రాంకి స్వాగతం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 7 విడతలుగా జరుగుతుంటే 7 విడతల ఎన్నికల్లో ఒక మొదటి విడత ఎన్నికల తర్వాత ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ప్రకటన, మొదటి విడత ఎన్నికల ప్రారంభానికి ముందు మొదటి విడత ఎన్నికలు 19వ తారీఖు జరుగుతుంటే దానికి 2 రోజుల ముందు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ప్రకటన ప్రజాస్వామ్యవాదుల్లో, సంస్కరణ అభిలాషుల్లో, ప్రజాస్వామ్యం బలంగా ఉండాలని కోరుకునే వాళ్ళల్లో అనేక బాధాకరమైనటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. ఎన్నికల వ్యవస్థ ఇంత కాస్ట్లీగా మారిపోయిందా? సామాన్యుడికి అందుబాటులో ఉండాల్సినటువంటి ఎన్నికలు సామాన్యుడిని ప్రలోభాలకు గురి చేసే దిశగా వెళుతోందా? 4,650 కోట్ల రూపాయల విలువైనటువంటి సొత్తు, నగదు, వివిధ వస్తువులు స్వాధీనం చేసుకుంటే అందులో 45% డ్రగ్స్ ఉండటం. గత ఎన్నికల సందర్భంగా 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మొత్తం ఏదైతే రికవరీ చేశారో, మొత్తం ఏదైతే సొత్తు స్వాధీనం చేసుకున్నారో దాని విలువ 3,000 చిల్లర కోట్లు, 3,000 పైగా, 3,000 కోట్లకి 3,500 కోట్లకు సుమారుగా ఉంటే ఇప్పటికి మొదటి విడత ఎన్నికల పూర్తయ్యే నాటికే 4,650 కోట్లకు సంబంధించినటువంటి నగదును దేశవ్యాప్తంగా స్వాధీనం చేసుకోవటం, దాంతోపాటు ఈ నగదులో ఈ సొత్తులో 45% డ్రగ్స్ ఉండటం. అదే సందర్భంలో ఆభరణాలు, బంగారు ఆభరణాలు, చిన్న బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, మద్యం, క్రికెట్ బ్యాట్లు, ఇట్లా రకరకాల ప్రలోభాలకి సంబంధించినటువంటి అంశాలు, ప్రలోభాలకి సంబంధించినటువంటి విషయాలు ఉండటం. భారత ప్రజాస్వామ్యం ఎటెళ్తోంది అనేటటువంటి ప్రశ్న వస్తోంది. ఈ అంశంపై మనతో మాట్లాడటానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సుధాకర్ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్నారు. ఇక వివి రావు గారు ఎలక్షన్ వాచ్ పేరిట ఆయన ఎన్నికల సంస్కరణల కోసం చాలా కాలం పాటు, కొన్ని దశాబ్దాల కాలం పాటు పనిచేసినటువంటి వ్యక్తి. ఇక పద్మనాభరెడ్డి గారికి పేరుకు పరిచయం అవసరం లేదు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పేరిట రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక సంచలనమైనటువంటి కేసులు, సంచలనమైనటువంటి దరఖాస్తులతోటి సంచలనం సృష్టించినటువంటి వ్యక్తి పద్మనాభరెడ్డి గారు. అలాగే శాస్త్రి గారు, ఆయన రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్. అదే సందర్భంలో ప్రజాస్వామ్యం బలపడాలని, ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలు బలంగా ఉండాలనే పేరుతోటి చాలా కాలంగా విశ్రాంత అధికారిగా ఉన్నప్పటికీ పోరాటం చేసినటువంటి వ్యక్తి. వెల్కమ్ సుధాకర్ గారు, వెల్కమ్ వివి రావు గారు, వెల్కమ్ పద్మనాభరెడ్డి గారు, వెల్కమ్ శాస్త్రి గారు. పద్మనాభరెడ్డి గారు, మీతోటే మొదలు పెడదాం. ఎలా అనిపిస్తోంది 4,650 కోట్ల సొత్తుని స్వాధీనం చేసుకోవటం, దాంట్లో సింహభాగం డ్రగ్స్ ఉండటం? ఇది ప్రజాస్వామ్యం ఏ దిశగా వెళుతోంది అనే క్రమంలో, ఎన్నికల ప్రక్రియ ఏ దిశగా వెళుతుందనే క్రమంలో ఎట్లా చూడాలి దీన్ని? పద్మనాభరెడ్డి గారు. ఇప్పుడు ఎన్నికల్లో రాను చాలా ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, అంటే 2 తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక విపరీతమైన డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఒక అన్అఫీషియల్ ఎస్టిమేట్స్ ప్రకారంగా మన తెలంగాణలో 10 కోట్లు ఖర్చు పెడితే గానీ ఎమ్మెల్యేకు నిలబడే స్తోమత లేకుండా పోయింది. 10 అయిపోతుందా అనే ప్రశ్న వస్తుంది. పద్మనాభరెడ్డి గారు, సారీ ఫర్ ఇంటరప్షన్, 10 అయిపోతుందా అనే ప్రశ్న కూడా వస్తోంది. అంటే ఇక్కడ ఏంటంటే డబ్బు ఖర్చు పెడితే గెలుస్తారో లేదో తెలియదు, కానీ డబ్బు ఖర్చు పెట్టకుంటే మాత్రం తప్పకుండా ఓడిపోతారు. ఆ పరిస్థితికి వచ్చింది. సో ఇప్పుడు మీరు చెప్పిన గణాంకాలు ఏదైతున్నాయో, టోటల్ కంట్రీ చెప్పినారు వాళ్ళు, 45% అంటే 4,600 కోట్లలో సుమారు 2,000 కోట్లు ఈ యొక్క డ్రగ్స్ అనమాట. లో డ్రగ్స్ ఇంత పట్టుకోలేదు. దురదృష్టం ఏంటంటే డ్రగ్స్ అన్నది మొత్తం దేశం అంతా విస్తరిస్తుంది. ఇప్పుడు తెలంగాణ ఒక ఇంతకు మొదలు కన్జంప్షన్ సెంటర్ ఉంటే ఇప్పుడు ఈ డ్రగ్స్ సప్లై సెంటర్ గా మారిపోయింది. అది గోవా నుంచి కావచ్చు, ఇంకెక్కడి నుంచో కావచ్చు, ఆ మాదిరిగా. ఇంకొకటి ఇక్కడ పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే డ్రగ్స్ కు ఎంఆర్పి అంటూ ఏమి రేట్ ఉండదు. వీళ్ళు ఏదో దాన్ని
హైప్ చేసేసి ఇంత పట్టుకున్నామా, అది ఇంటర్నేషనల్ మార్కెట్ లోపల 500 కోట్లు 400 కోట్లు అని చెప్తారు. సో డ్రగ్స్ ని మనం తీసేద్దాం, దాని విలువ తీసేస్తే ఇప్పుడు పట్టుకున్నది సుమారుగా 2,500 కోట్ల 2,500 కోట్లు అనుకుందాం కాసేపు. మొదలు కాలేదు, ఇంకా మొదలై 1 జనవరికి లాస్ట్ పోలింగ్ ఉంది. అది వచ్చే వరకు ఇంకెంత పట్టుకుంటారో తెలియదు. 1 జూన్ కి ఇక్కడ ఏంటంటే ఇక ఎన్నికల్లో డబ్బు ప్రాధాన్యత తగ్గించాలని చెప్పి ఎన్నికల కమిషన్ రకరకాలైనటువంటి చర్యలు తీసుకుంది. ఫ్లయింగ్ స్క్వాడ్స్ అన్నారు, చెక్ పోస్ట్ అన్నారు, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ అన్నారు. అందరు ఉన్నారు కానీ డబ్బు పంపకం జరుగుతూ ఉంది, డబ్బు ఖర్చు అవుతా ఉంది, మద్యం ఏరులై పారుతా ఉంది, కులాల పేరు మీద మతాల పేరు మీద పార్టీలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఎలక్షన్ యొక్క కండక్ట్ లోపల లోపమున్న ఒకటైతే ప్రజలు డిమాండ్ అండ్ సప్లై థియరీ ఉన్నది. ప్రజలు డబ్బు అడుగుతున్నారు, రాజకీయ నాయకులు ఇస్తా ఉన్నారు. సో ఈ విధంగా ఎన్నికలన్నా ఇప్పుడు ఫేర్ గా జరగడం లేదు, ఫ్రీగా జరుగుతున్నాయి. అంటే ఎక్కడ బూత్ క్యాప్చరింగ్ కానీ బలవంతంగా ఓట్లు వేయడం కానీ అటువంటి జరగడం లేదు. ఒక టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, ప్రతి దగ్గర కెమెరాస్ ఉన్నాయి, తర్వాత స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉంటున్నాయి. కాబట్టి మొత్తం దేశం మీద ఈ సుమారుగా 90 కోట్ల ఓటర్లను ఎలక్షన్ కండక్ట్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం. మనం ఆ విషయంలో ఎలక్షన్ కమిషన్ చేస్తున్న శ్రమను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక ఎన్నికగా మనం చెప్పుకుంటున్నప్పుడు ఒక సానుకూలమైనటువంటి అంశం మీరు అన్నట్లుగా ఇంత 90 కోట్లకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఓటర్లని ఎన్నికల ప్రక్రియలోకి తీసుకురావటం, భాగస్వామ్యం చేయటం ఒక అంశం అయితే, ఒక సానుకూలమైనటువంటి అంశం అయితే, అది కూడా నేను వీవరావు గారు రెగ్యులర్గా మాట్లాడుకునేటప్పుడు వచ్చేటటువంటి మాట ఏంటంటే ఎలక్షన్ కమిషన్కి మొత్తం మీద ఉండేటటువంటి సొంత ఉద్యోగులు తక్కువ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే ఎలక్షన్ కమిషన్ ఉద్యోగులు అయ్యే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఒక సానుకూలమైన అంశం చూద్దాం, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఈ నగదుకు సంబంధించినటువంటి అంశాన్ని ఎట్లా చూడాలి? దీన్ని ఒక నెగటివ్ కోణంలో మనం తీసుకుంటున్నటువంటి సానుకూల అంశానికి నెగటివ్ కోణంగా ఇది కనిపిస్తోంది, నెగటివ్ షేడ్గా కనిపిస్తోంది. దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఇక్కడ మనము ఎలక్షన్స్ ఎప్పుడైతే ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 లో తెచ్చినప్పుడు దేశంలో అంతా మొత్తం ఒక 1 వీక్ లో ఎలక్షన్స్ అయిపోయాయి. పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఒకటేసారి. 4 సంవత్సరాలుగా వేరే పని ఏం లేదు. కాబట్టి ప్రత్యేకంగా ప్రతి డిస్ట్రిక్ట్ కు ప్రతి స్టేట్ కు ఎలక్షన్ కమిషన్ యొక్క వాళ్ళ స్టాఫ్ లేదు. కాకపోతే నోటిఫికేషన్ ఇచ్చిన నుంచి మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎలక్షన్ కమిషన్ వస్తుంది. వాళ్ళకు విస్తారమైన పవర్స్ ఉంటాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇంతకు ముందు ఒక డీజీపీని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ ను సస్పెండ్ చేసినారంటే చాలా పెద్ద విషయం. సో ఎలక్షన్ కమిషన్ కు విస్తృతమైన అధికారాలు ఉన్నాయి, కానీ సెపరేట్ స్టాఫ్ అవసరం కూడా లేదు. ఎందుకంటే వేస్ట్ ఆఫ్ మనీ, కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతాయి. ఇప్పుడు మేము ఆర్టీఐ కింద అడుగుతుంటే మొన్న మన రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి 4 కోట్ల వరకు ఖర్చు పెట్టినారు. అంటే ఆ ఎన్నికలు కండక్ట్ చేయడానికి ట్రావెలింగ్ అలవెన్స్ అన్నారు, ఫుడ్ అన్నారు, రకరకాలుగా. ఇది ప్రభుత్వం ఖర్చు. అది పక్కకు పెడితే ఈ క్యాండిడేట్లు ఖర్చు చేసింది మాత్రము విపరీతంగా ఉన్నది. అది మొత్తం దేశం మీద లేదు. మనం అక్కడ విచారపడాల్సిన పని లేదు. రాజస్థాన్ లో కావచ్చు, మన బీహార్ లో, యూపీలో ఇంత ఖర్చు కాదు. ఒక 50 లక్షల నుంచి ₹1 ఇప్పుడు ఒక ఎంపీకి 95 lakhs సీలింగ్ పెట్టినారు. వాళ్ళకి అంతలనే అవుతుంది. కానీ మన దగ్గర మన అసెంబ్లీ ఎలక్షన్స్ లోపల 40 లక్షలు మాక్సిమం సీలింగ్ పెట్టినారు. అయితే చట్టం ఏం చెప్తుందంటే ఎన్నికలైన 30 days లోపల వీళ్ళు తమ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ ఇవ్వాలి. వాళ్ళు కమిషన్ కి ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వెబ్సైట్ లో పెట్టినారు. అదంతా మేము డౌన్లోడ్ చేసి పరిశీలిస్తే 20 లక్షల నుంచి 30 లక్షలే ఖర్చు అయినట్టుగా వాళ్ళు చూపిస్తున్నారు. ఖర్చు చేసింది ఇప్పుడు మీరు అన్నట్టుగా 10 కోట్లు కాకపోతే 20 కోట్లు కూడా కావచ్చు. మరి ఇది ఎవరు పిచ్చి వాళ్ళు చేస్తా ఉన్నారు. అంటే ప్రజలకు కూడా తెలుసు ఇంత ఖర్చు అవుతుందని. కానీ ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకొని మీరు అసెంబ్లీకి అయితే 40 లక్షలు, పార్లమెంట్ కి అయితే 95 లక్షలు అంటున్నారు. అందరి అంతే జరుగుతుంది. వివిరావు గారు,
ఈ ఎన్నికల ఈ ఎన్నికలకి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు చూస్తున్నాం. కానీ దీనికంటే ముందు కొన్ని కేస్ స్టడీస్ మనకు ఉన్నాయి. ఒకటి ఆర్కే నగర్ కానీ, నంద్యాల కానీ, హుజూరాబాద్ కానీ, మునుగోడు కానీ, ఇట్లాంటి అంశాలు, ఇట్లాంటి కేస్ స్టడీస్ మనం గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్న సందర్భం ఉంది. ఇప్పుడు ఈ మొత్తం దేశవ్యాప్తంగా ఈ నగదు, అదే సందర్భంలో పెర్క్స్గా ఉన్నటువంటి క్రికెట్ కిట్లు కానీ, రకరకాల రూపాల్లో ప్రెషర్ కుక్కర్లు, ఇటువంటివన్నీ బల్క్గా ఉన్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఆభరణాలుగా సిల్వర్ ఆర్టికల్స్ కానీ, గోల్డ్ ఆర్టికల్స్ కానీ, ఇట్లాంటి అన్ని రకరకాల రూపాల్లో ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం ప్రక్రియ భారతదేశాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని ఎటు తీసుకెళ్తుందని భావిస్తున్నాను. ఇప్పుడు అరవింద్ గారు, ఇప్పుడు అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీ ఫండ్ ట్రాన్స్పరెంట్ గా లేదు. ఒక పక్కన రాజకీయ పార్టీలలో లేనటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం వల్ల ఈ రోజు పార్టీ ఆధీనల కనుసైగల్లో నడుపుకుంటున్నటువంటి పరిస్థితిలో ఇలా బీఫామ్స్ ఎవరికి ఇస్తున్నారంటే బీఫామ్స్ తీసుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడా అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలలో మొత్తము ప్రభుత్వంలో ఉన్నటువంటి రిసోర్సెస్ అంటే వనరులను పొగగొట్టే శక్తి, సామర్థ్యము, స్థితులు ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే బీఫామ్స్ పొందుతున్నటువంటి, అయితే ఆయన కుల పెద్దనో మత పెద్దనో లేక అలాంటి ప్రజలకు బలహీనతల మీద ఆయన పట్టున్నటువంటి వ్యక్తిని మాత్రమే ఆ పార్టీలో టికెట్ ఇచ్చే పరిస్థితి. వివిరావు గారు, శాస్త్రి గారు, చెప్పండి. శాస్త్రి గారు, నేను ఇందాక ప్రస్తావించినటువంటి కొన్ని ఉదాహరణలు, ఒకటి ఆర్కే నగర్ కానీ, నంద్యాల కానీ, హుజూరాబాద్ కానీ, మునుగోడు కానీ, ఇట్లాంటి అనేక కేసులు మనం కేస్ స్టడీలు చూస్తున్నాం. కేస్ స్టడీలు వీటిని కొన్ని వ్యక్తిగతంగా మీరు పరిశీలించి వచ్చారు. కాబట్టి ఇప్పుడు మొత్తం రాజకీయ ప్రక్రియలో ఇప్పుడు ఈ జాతీయ స్థాయిలో ఎన్నికల్లో ఇంత భారీగా నగదుకు సంబంధించి, డ్రగ్స్కు సంబంధించి వీటన్నిటి వ్యవహారాలను ఎట్లా చూడాలి? అరుణ్ గారు, మనం చిన్న ఎలిమినేషన్ ప్రాసెస్ చేద్దాం. డ్రగ్స్ కానివ్వండి, తర్వాత ఈ ఫ్రీబీస్ కానివ్వండి, లేకుంటే ఇంకేంటి మహిళలు అన్నారు కదా, ఫ్రీబీస్ అనే కంటే పర్క్స్ అందాం వాటిని. ఓకే, వీటన్ని ఎందుకంటే వీళ్ళు సుప్రీం కోర్టులో అఫిడవిట్ చేసినప్పుడు ఫ్రీబీస్ అని అన్నారు, ఎవరు మన అప్పిచ్చినారు అప్పుడు. ఓకే, తర్వాత క్యాష్ దగ్గరికి మాత్రమే వద్దాం. ఓకే, క్యాష్ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు దీనిపైన బ్యాంక్ స్లిప్స్ ఉంటాయి అరుణ్ గారు. ఓకే, ఆ బ్యాంక్ స్లిప్స్ ని తీసేసి క్యాష్ మొత్తం ఒక బ్యాంక్ లో వచ్చి డీడీగా పడేసి ఆ డీడీని ఆ నేమ్స్ డీటెయిల్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపిస్తా ఉన్నారు. ఈ స్లిప్స్ పైన ఉండేది మోస్ట్ బేసిక్ ఎవిడెన్స్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ది క్యాష్. ఎప్పుడైతే సోర్స్ ఐడెంటిఫై చేయడానికి ఉన్న ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్, అది స్ట్రాంగ్ ఎవిడెన్స్. ఒక బ్యాంక్ దగ్గరికి పోయేదానికి అదొక ప్రైమరీ ఎవిడెన్స్ అది. ఓకే, అది దాన్ని వాళ్ళు డిస్ట్రాయ్ చేసి ఇదేదో ఎవరైతే వీళ్ళు డబ్బులు మోసుకొస్తా ఉన్నారో వాళ్ళకి సహాయం చేసేట్టుగా చేస్తున్నారా, లేక నిజంగా వాళ్ళకి అజ్ఞానంతో చేస్తున్నారా నాకు అర్థం కాని పరిస్థితి దాదాపు 10 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. ఇంకోటి, ఇది పక్కన పెడతాం, ఇదేది ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కదా, ఎలక్షన్స్ ఫైల్ చేసిన తర్వాత ఎలాగైతే ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్స్ వీళ్ళు దీనిలో పెడుతున్నారు వెబ్సైట్ లో, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ అబ్జర్వర్స్ రిపోర్ట్ వాళ్ళు పెట్టడం లేదు. అబ్జర్వ్ రిపోర్ట్ పెట్టమని అడిగితే నాకు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఈ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అని వస్తారు కదండి, అదంగా ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఐఆర్ఎస్ ఆఫీసర్స్ వస్తారు కదా, ఆ రిపోర్ట్స్ కన్నా బయట పెడితే వాళ్ళ ప్రాణానికి హాని కలుగుతుందట. అందుకని దాన్ని వాళ్ళు డిస్ప్లే చేయలేదు. మొన్న ఎలక్షన్ బాండ్స్ మొత్తం వాళ్ళు చచ్చినట్టుగా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే చేశారా లేదా, ఎవరెవరికి ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఏ కాంటెక్స్ట్ లో ఇచ్చారు అనేది కాస్త కొంతవరకైనా డీటెయిల్స్ వచ్చాయి కదా. ఈ ల్యాబ్స్ మనసుంటే మార్గం లేదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ నిజంగా దీనిపైన శ్రద్ధ లేదు అరుణ్ గారు. ఒకటి. రెండోది, 35 లక్షలు ఇప్పుడు అన్నారు మన అపర్నారెడ్డి గారు. ఇంతకుముందు ఒకప్పుడు 75 లక్షలు ఉండేటప్పుడు
తరుణ్ గొగోయ్ ఒక ఎంపీ ఉన్నారండి. Yeah. ఓకే, ఆయన తన లిమిట్ 89 లక్షలు చూపించాడు. ఎప్పుడు 70 లక్షలు ఫిగర్ సీలింగ్ లిమిట్ ఉండేటప్పుడు Yes, yes. 89 లక్షలు ఖర్చు పెట్టినట్టుగా ఏడిఆర్ వేసి పబ్లికేషన్ లో నేను చూశాను. Yeah. దీనికి కలెక్టర్ అక్కర్లేదు, లేకుంటే సుప్రీంకోర్టు అక్కర్లేదు, హైకోర్టు అక్కర్లేదు. డైరెక్ట్ ఫిగర్ 14 లక్షలు పేపర్ పైన డిఫరెన్స్ కనిపిస్తా ఉంటే రిటర్నింగ్ ఆఫీసరే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి కేసు. ఒక్క రూపాయి ఎక్కువైనా కూడా దాన్ని వాళ్ళు డిస్క్వాలిఫై చేయాల్సిన సిచ్యువేషన్ అయ్యారు గారు. రిటర్నింగ్ ఆఫీసరే డిసైడ్ చేయాల్సినటువంటి కేసు. రెండవ చేయాల్సిన కేసు 14 lakhs డిఫరెన్స్ ఉంటే ఆయన ఇంకా మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అవుతానే ఉన్నాడు, మళ్ళీ కంటెస్ట్ చేస్తానే ఉన్నాడు. కాబట్టి వీళ్ళు స్టాఫ్ లేరని చెప్పడం కానీ, లేకుంటే మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చామని చెప్పడం కానీ, లేకుంటే కేసులు కోర్టులో ఉన్నాయని చెప్పడం కానీ, అవన్నీ లేని ఎక్స్క్యూజెస్. వాళ్ళకి అసలు మనసు ఉంటే మార్గం లేదంటే వాళ్ళకు దీనిపైన శ్రద్ధ లేదనిపిస్తుంది. వాళ్ళకి ఏదో ఎలాగో ఇలా అంటున్నారు, పోతున్నారు, ప్రతి 5 సంవత్సరాల పండుగ ఎలా జరిగిపోతుంది అని అనుకొని వాళ్ళు చేతులు దుప్పుకొని వెళ్ళిపోతున్నారు అన్న గారు. వాళ్ళకి శ్రద్ధ లేదు దీనిపైన. సుధాకర్ గారు, ఇది ఇప్పుడు రకరకాల అంశాలు దీంట్లో చర్చకు వస్తున్నాయి. అదే క్రమంలో మీ పార్టీ ఎన్నికల సంస్కరణల కోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఉద్యమంగా వచ్చినటువంటి పార్టీ. ఇప్పుడు మీ పార్టీ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఈ మొత్తం చర్చలో ఒక పక్కన 4,650 కోట్లు, రెండో పక్క దాంట్లో సింహభాగం డ్రగ్స్, వీటన్నిటితో పాటు మీ పార్టీ పైన వస్తున్నట్టు ఆరోపణలు. వీటన్నిటిని కలిపి మాట్లాడుకుందాం, ఏం చేద్దాం. ఓకే, షూర్. అందరికి, మన ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. అలాగే మన వ్యూయర్స్ అందరికి కూడా ఇవాళ మన ఆంజనేయ స్వామి జన్మదినోత్సవం, అందరికి శుభాకాంక్షలు. ఇక్కడ మీరు మనకి ఈ టాపిక్ రియల్లీ చాలా అవసరమైనదండి. బట్ అన్ఫార్చునేట్గా నేనైతే దాదాపు 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ, ఇప్పుడు ఇది. చాలా మీటింగ్లు అటెండ్ అయ్యాను, రాజకీయాలు చూశాను. ప్రతిసారి ఇదే జరుగుతుంది. డబ్బులు పట్టుకుంటున్నామంటారు, ఖర్చు పెట్టకూడదు అంటారు, అంటారు. బట్ 1,000 కోట్ల రూపాయలు దొరుకుతూనే ఉంటాయి, మళ్ళీ మామూలే. మీరు ఇందాక చెప్పారు అసెంబ్లీకి 10 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పని. 10 కాదు, దాదాపు 40-50 వరకు కూడా ఖర్చు పెడుతున్నారు. ఇది అసెంబ్లీకి. పార్లమెంట్కి 200-300 వెళ్ళిపోతుంది. నేను ఇందాక చెప్పినటువంటి ఉదాహరణలు అయితే అది 100 కోట్లు దాటిందని ఒక్కొక్క నియోజకవర్గంలో చర్చ బాగా ఉంది. ఇక్కడ ఏంటంటే దీంట్లో ప్రధానంగా ఇంత మీరు చెప్పినట్టుగానే నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు నేను కేజ్రీవాల్ గారిని అబ్జర్వ్ చేశాను. అప్పుడు ఆ టైంలో అసలుకి ఎలక్షన్లకి మనం పోటీ చేయలేము అనేది నేను డిసైడ్ అయిపోయాను దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం. తట్టుకోలేము, ఇది మన ప్రజలు కూడా మనకు సపోర్ట్ చేయలేదు, డబ్బులు ఉన్నవాడికి వెళ్ళిపోతున్నారు. 300 నుంచి 500, 1000, ఇప్పుడు మొన్న మునుగోళ్ళు 4,000 రూపాయలు డిమాండ్ చేసి మరి తీసుకుంటారు అంటే అంతకుముందు చెప్తున్నా. అనుకున్నప్పుడు చేయలేము అనేది నేను దాదాపు చేతులు ఎత్తేసాను. నేను అనుకుని ఒక నిరుత్సాహం అనేది ఏర్పడినప్పుడు ఆ లాక్కినాలో కేజ్రీవాల్ గారిని రావడం చూశాను నేను. ఆయన చేసిన పద్ధతి కానీ అది కానీ, అంటే నేనేదో ఆ పార్టీలో ఉన్నానని చెప్పడం కాదు, అందరికి తెలిసిన విషయమే. ఆయన అక్కడ ఫీల్డ్ దిగి ఒక ప్రక్షాళన మొదలుపెట్టాడు. అంటే ఆయన వచ్చింది జన్లోక్పాల్ బిల్లు తీసుకురాద్దామని చెప్పని అందరికీ తెలుసు, మన ప్యానల్ మిత్రులందరికీ కూడా తెలుసు. తీసుకొచ్చి అవినీతి నిరూపిద్దామంటే రాజకీయ నాయకులు ఎట్లా మీ ఫీల్డ్లోకి వచ్చి తెలుస్తుంది, మీకు రాజకీయాలు వస్తే తెలుస్తుంది అంటే దెన్ హీ ఎంటర్డ్ ఇంటు ది పాలిటిక్స్. అప్పుడు అంటే ఇప్పుడు కూడా నేను రాజకీయ నాయకుడు కాదంటారు, అందుకనే మాది ఇంకా కన్వీనర్ లాగా ఉండిపోతాయి. మేమంతా పగడ్బందీ సిస్టమ్ కాదు మాది. ఇంకా చేసి ఆయన వెళ్ళినప్పుడు రిజల్ట్ ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి కూడా ఆయనకు ఒక 5,000 రూపాయలు డొనేషన్ ఇక్కడ పంపాము మేము. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు నేను ఆ పార్టీలో పనిచేస్తున్నాను, పారదర్శకంగా ఉంటుంది మా లెక్కంతా కూడా. ఇప్పటికి కూడా మేము పెట్టే ప్రతి ఖర్చు మా దగ్గర పారదర్శకంగానే మా దగ్గర నోట్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ మనం కమింగ్ టు అసలు పాయింట్ ఇక్కడ వచ్చినప్పుడు అంటే మేము ఇక్కడ చేసే పద్ధతిలో అంత ఖర్చు కాదు మా దగ్గర, చూశాను నేను, అబ్జర్వ్ చేశాను అది. బట్ ఇక్కడ ఎన్నికలంటే నేను రాజీవ్ కుమార్ గారితో లాస్ట్ టైం ఒక మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 1-to-1 నేను మాట్లాడాను హైదరాబాద్కి వచ్చినప్పుడు. మీరు లిమిట్ పెడుతున్నారు 70 లక్షలు 80 లక్షలు పార్లమెంట్కి ఇది, తర్వాత అసెంబ్లీకి ఇది పెడుతున్నారు, మీకు నిజంగా తెలియదా అని అడిగాను డైరెక్ట్గా. నేను అందరి ముందే ఉండే అడిగాను. ఆయన కొంచెం స్మైల్ ఇచ్చి ఓపెన్ ఫోరం కాదు అంటే మాకు పార్టీకి 1-to-1 మీటింగ్ పెట్టాడు. నేను అన్నాను ఇప్పుడు ఎందుకంటే ఇది ప్రజలకి అందట్లేదు ఎన్నికలు అనేది. ఇవాళ కూడా చూశాను లిస్టులో ఒక్కళ్ళు 300,000 కోట్లు 4,000 కోట్లు 500 కోట్లు ఉన్నవాళ్ళు పార్లమెంట్ క్యాండిడేట్స్ ప్రస్తుతం. ఇక మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఖర్చు పెడతారన్నది. నేను ఇది మామూలు వాడికి దాటిపోతుంది కదా, దాన్ని మీరు ఎన్నిసార్లు చెప్తున్నారు, ఎన్నిసార్లు అని కనీసం ఇప్పుడన్నా తీసుకుంటారని నేను ఆయన అడిగా. అంటే లేదు వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ సుధాకర్ గారు అన్నాడు ఆయన. అంటే నేను అన్నాను ఒక ర్యాలీ ఫస్ట్ నామినేషన్ వేయడానికే
వందల కోట్లు ఖర్చు పెట్ట లక్షల్లో కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. పైనుంచి పార్టీ సెంట్రల్లో ఖర్చు పెట్టేదానికి లిమిట్ లేదు. అవును, క్యాండిడేట్కి ఉంది. నీకు పార్టీ సెంట్రల్ నుంచి ప్రచారానికో దానికోసం ఆ లిమిట్ లేకపోయిన దానికోసం ఒక చట్ట సవరణ చేసుకుందాం మనం. గతంలో ఉండేది పెట్టినటువంటి ఖర్చుని అభ్యర్థులకి పంచాలి అనే ఉండేది లేదు. సంస్కరణ రావాలన్నా కానీ సంస్కరణ రాలా. సో ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు నేను అడిగాను ఆ రోజు చాలా క్లారిటీగా, నేను మొత్తం డీటెయిల్స్ని పట్టుకెళ్ళి ఆయన దగ్గరికి ఆ రోజు రాజీవ్ కుమార్ గారి దగ్గరికి, మునుగోడు ఎన్నికల గురించి. మునుగోడులో ఓపెన్గా అందరికీ తెలిసిందే, డిస్కషన్లో వచ్చింది 3,000 రూపాయలు, 4,000 రూపాయలు, 5,000 రూపాయల వరకు పక్క క్యాండిడేట్కి ఒక ఓటుకి ఇచ్చినట్టు. రఘునందన్ గారు అయితే ఓపెన్గా చెప్పాడు ఆయన, మేము 100 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి. మీరు ఎందుకు దీని మీద చర్య తీసుకోరని అడిగాను నేను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈరోజు ఓటింగ్ శాతం పడిపోతా ఉంది. ఇప్పుడు కూడా చూడండి, మొన్న పడిపోయింది, ఇంకా పడిపోయింది. ఎందుకంటే జనాలు ఏంటంటే డబ్బులు ఇచ్చినోడు ఓటేస్తున్నాడు, డబ్బులు మామూలు వాళ్ళు ఓట్లకి వెళ్ళడం మానేశారు. సో ఈ సిస్టమ్ అంతా ఎందుకు మార్చలేరని అడిగారు. వివి రావు గారు అయితే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగటం కోసం ఆయన గత చాలా 3 దశాబ్దాలు మన ముగ్గురు కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు, ప్రజల్లో పనిచేస్తున్న వాళ్ళే. అయితే అక్కడ అడిగితే ఆయన జస్ట్ స్మైల్ చూరుకున్నాడు. నేను మీరు ఎందుకు తీసుకోరని అడిగాను. కనీసం మాకు ఒక నమ్మకం కుదరాలి, కొత్త యంగ్తరం ఇప్పుడు మన దగ్గర దేశంలో అద్భుతమైన యువతరం ఉంది అంటున్నారు, వీళ్ళందరూ ఓటింగ్ రావట్లేదు. ఎందుకంటే వై బికాస్ డబ్బులు కమ్ముడిపోతున్నారు. దెన్ వై షుడ్ ఎందుకు కావాలి అంటున్నారు. ఎన్నికలు రావాలంటే డబ్బులు కావాలి, చదువుకున్నాడు రాలేడు. దీన్ని మార్పు చేసినప్పుడు మంచి వాళ్ళు వస్తారు కదా అన్నప్పుడు లిటరల్ గా నాకు ఐడెంటిఫికేట్. నేను ఒక కంపారిజన్ చెప్తాను. 2019 ఎన్నికలు అయిపోయే నాటికి మొత్తం సీజ్ చేసింది 3,500 కోట్లు సుమారుగా. మొదటి దశ ఎన్నికలకి సంబంధించినటువంటి ప్రక్రియ అంటే ఓటింగ్ కి 19వ తారీఖు అయితే 17వ తారీఖు 17-18 ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం 4,650 కోట్లు. ఈ వాక్యూమ్ ఇంత పెద్ద పెరుగుదలకి, దీనికి వాల్యూమ్ ఇంత పెరగడానికి కారణం ఏంటి అంటే, ఇది ఒక్కటే వదిలిపెట్టండి, ఇంకా ఎందుకంటే కొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు ఎందుకంటే మనం డబ్బుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఎలక్టరల్ బాండ్స్ ఎన్నికల కోసం అన్ని వేల కోట్లు చందాలు వసూలు చేస్తున్నారు. మనం చూసాం ఎలక్టరల్ బాండ్లో. ఇప్పుడు మనకి లిస్ట్లో ఉంది, పెద్దలు ఉన్నారు అక్కడ, చెప్తారు ఇంకా వివరాలన్నీ కూడా. ఎలక్షన్ కమిషన్ లిస్టులో పెట్టిన దాంట్లో 4,763 కోట్ల రూపాయలు బెదిరించిన తర్వాత వచ్చినాయి. బెదిరించిన తర్వాత క్లియర్గా డేట్స్ సహా ఉంది. అరవిందో ఫార్మా మీద దాడి కానీ, వాళ్ళ మీద కానీ, కంపెనీలు కానీ, మెగా మీద కానీ డిఫరెంట్ టైంలో ఈడీ రెడీ చేసిన తర్వాత ఎలక్టరల్ బాండ్స్ వచ్చినాయి. అంటే ఎన్నికల కోసం ఖర్చు పెట్టడం డబ్బులు అంటే బెదిరించి వసూలు చేసినాయి. నిజానికి మొన్న మనకి ఎలక్టరల్ బాండ్స్లో బయటపడ్డ అమౌంట్స్ అది కాదండి, వాస్తవాలుగా పద్మనాభ రెడ్డి గారు బయట చెప్తారు మీకు కావాలని. పోయినసారి పార్లమెంట్ ఎన్నికలకి బీజేపీ ఖర్చు పెట్టింది 27,000 కోట్ల రూపాయలు. వాళ్ళకు వచ్చిన చందాలు 4,000. 27,000 కోట్లు మిగతా ఎక్కడ వచ్చినాయంటే దాంట్లో అదానీ అంబానీలు ఇవ్వలేదు, లెక్కలు లేవు. దాంట్లో అదానీ అంబానీ పెద్ద వాళ్ళందరూ డైరెక్ట్గా వస్తాయి అమౌంట్స్ అని. ఇప్పుడు కూడా నథింగ్ బయట కనపడేది మనకి ఏంటంటే, ఏనుగుది తినే దంతాలు వేరు, చూపెట్టే దంతాలు వేరు లాగానే మనకు కనపడేది 8-10,000 కోట్లే. బట్ ఇవన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఈ డబ్బులు రాజకీయం మొత్తం చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ ఈ డబ్బులు దాంట్లో డబ్బులే అంటే వచ్చినాయని. ప్రాక్టికల్ గా ఒక చిన్న ప్రశ్న. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక దేశానికి ఒక పండగ లాంటి ఎన్నికలు. దీంట్లో ప్రజాభిప్రాయాన్ని స్వయంగా ప్రతిబింబించకుండా ప్రలోభాల ద్వారా దాన్ని మేనేజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది అనేది అన్ని రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీకి మినహాయింపు లేదు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ. ఈ చర్చ నేపథ్యంలో వస్తున్నటువంటి ఆరోపణలు మీ పార్టీ మీద కూడా వస్తున్నాయి. మీ పార్టీ కూడా గోవాలో, అదే సందర్భంలో పంజాబ్లో ఖర్చు పెట్టారు అనేది ఆరోపణ. ఈ ఆరోపణలు దీనికి సంబంధించిన నేపథ్యం చెప్పండి. ఇప్పుడు ఒకటి ఎలక్ట్రల్ బాండ్ దాంట్లో మనం లిక్కర్ స్కామ్ అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చారండి, 100 కోట్లు. ఓకే, బాగుంది, 100 కోట్లు డీల్. నేను ఇప్పుడు ఈ ఎలక్ట్రల్ బాండ్లో దొరికిన 1000 కోట్లకు మాట్లాడాను, 100 కోట్లే మాట్లాడదాం. మన సిసోడియాని అరెస్ట్ చేసింది 100 కోట్ల స్కామ్లని. తర్వాత సంజయ్ సింగ్ని అరెస్ట్ చేసింది 100 కోట్ల స్కామే. కవితను అరెస్ట్ చేసింది 100 కోట్ల స్కామే. కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది కూడా 100 కోట్ల స్కామే. గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టి అక్కడ 4 అరెస్ట్ చేశారు, అది 100 కోట్ల స్కామే. అంతకుముందు నాయర్ గారిని అరెస్ట్ చేసింది 100 కోట్ల స్కామే. రామచంద్రన్ పిళ్ళై అంటే వాళ్ళు దీనికి మారిపోయారు. శరత్ చంద్రారెడ్డి, తర్వాత మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసరెడ్డి, వీళ్ళంతా సౌత్ ఎండ్ గ్రూప్ అని చెప్పి వీళ్ళందరూ అరెస్ట్ చేసింది అదే 100 కోట్ల రూపాయలు. మొత్తం శోధించిన తర్వాత 100 కోట్లలో ఎక్కడన్నా ₹1 వీళ్ళకి ఎవిడెన్స్ లాగా దొరికిందా? ఎందుకంటే సుప్రీంకోర్టు అన్నది ఒక మాట అన్నది అక్టోబర్లో, జడ్జిమెంట్ అందరం చూసాం, దాని పేపర్లో వచ్చింది. ఈ కేసు 2 నిమిషాలు కూడా నిలబడదు అని చెప్పి సంజయ్ ఖన్నా గారు అన్న మాటలు అందరం విన్నాం.
పేపర్లో వచ్చింది కూడా. 100 crores ట్రాన్సాక్షన్ ఈజ్ అండ్ మ్యాటర్ ఆఫ్ డైలాగ్ అని ఆయనే అన్నాడు, నేను అన్నది కూడా కాదు, పేపర్లో వచ్చింది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డైలాగ్ అంటే 100 కోట్లు ఎక్కడ మారలేదు. అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు దాంట్లో క్రైమ్ ట్రయల్కి సంబంధించి మనీ ట్రయల్కి సంబంధించి కొంత వివాదం ఉన్నప్పటికీ దానికి ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. సిబిఐ, ఈడీ ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు చూడండి, వారు చెప్పింది మనకి గంజాయి కానీ మందులు కానీ ఇట్స్ ఎజంప్షన్, ఇన్ని కోట్లు ఉంటాయి పక్కన పెట్టేద్దామన్నారు కదా, ఇది కూడా అంతే. ఇట్స్ నథింగ్ బట్ డైలాగ్, జరగచ్చు అన్నది. ఈ అంశంపై మరింత వివరంగా చర్చలోకి వెళ్లే ముందు అంటే ఎన్నికలు ఇంత కాస్ట్లీగా మారిపోయి ఆ భారత ప్రజాస్వామ్యం ఈ రకమైనటువంటి దిశలో వెళ్ళటం ఇది దేనికి సంకేతం? ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యంలో ఎన్నికల జాతర జరుగుతుంటే, ఎన్నికల పండుగ జరుగుతుంటే ఆ పండుగ స్ఫూర్తిని, జాతర స్ఫూర్తిని, ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవటానికి, ప్రలోభాలు పెట్టడానికి పార్టీలు సిద్ధమయ్యే పరిస్థితి దీనికి పోటాపోటీగా ఉందనేటటువంటి పరిస్థితి నుంచి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియలో ప్రలోభాల ప్రభావం, ప్రలోభాల కోసం తరలిస్తున్నటువంటి డబ్బు, మిగతా వస్తువుల స్వాధీనం, వీటన్నిటి నేపథ్యంలో ఒళ్ళు గగురుపరిచేటటువంటి నెంబర్స్ రావటం, దీనికి సంబంధించిన చర్చలో ఉన్నాం. 4650 కోట్లు మొదటి విడత ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైనటువంటి పోలింగ్ కంటే ముందు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి అంశం. 4650 కోట్లలో 45% డ్రగ్స్ ఉండటం, దాంతోపాటు కొన్ని ముఖ్యమైనటువంటి అంటే ప్రలోభాలకు ఉపయోగించేటటువంటి వస్తువులు, మద్యం కానీ, బంగారం కానీ, వెండి కానీ, దీనికి సంబంధించిన ఆభరణాలు కానీ, దీంతోపాటు కుక్కర్లు లాంటి వస్తువులు కానీ, క్రికెట్ కిట్లు కానీ, ఇటువంటివన్నిటిని భారీగా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించిన చర్చలో ఉన్నాం. మనతో పాటు ఇందాక చర్చలో ఉన్నటువంటి వివి రావు గారు సాంకేతిక కారణాలతోటి కట్ అయ్యారు. వివి రావు గారు, అసలు సబ్జెక్టు మీ సబ్జెక్ట్ అండి ఇది. మీరు గత 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి సబ్జెక్ట్ ఇది. ఇక్కడ కనెక్టివిటీ ప్రాబ్లం. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రోజు పార్లమెంట్ లో కానీ, అసెంబ్లీలో కానీ వస్తున్నటువంటి కంటెస్టెంట్స్ లేదా ఎన్నుకోబడినటువంటి నాయకులందరూ కూడా ఇలాంటి సంస్కరణలు ఏదైతే ఈ రోజు వేల కోట్ల రూపాయలు పట్టుకోవడానికి సంబంధించిన సంస్కరణల విషయంలో వాళ్ళు సుముఖంగా లేరు. వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఎలక్షన్ కమిషన్ గాని, ఈ ప్రలోభాలను గాని బయట పెట్టడానికి ఇష్టపడేటువంటి పరిస్థితి కానీ, లేదా వాళ్ళ మూలాలే అలా ఉన్నాయి. కాబట్టి we can't expect from these people. ఈ రోజు మరొకసారి ఒక ప్రజా ఉద్యమం లాగా, లేదా మరొకసారి పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక స్పందన వచ్చి, లేదా ఇప్పుడు ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు కూడా ముందుకు వచ్చాయి, దాని మీద కూడా ప్రజలు చూశారు. బీజేపీ పార్టీలు కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా వచ్చారు, అది కూడా ప్రజలు చూశారు. కానీ ఇవన్నిటి మూలాన ఎక్కడ కూడా ప్రజలకు అర్థమైంది ఏంటంటే, ఈ రోజు వ్యవస్థలో కింది స్థాయి నుండి మార్పు రావాలి, ఇప్పుడు రావాల్సింది ఓటర్ స్థాయి నుండి మార్పు రావాలనేటువంటి ఒక ఆలోచన విధానం బయలుదేరితే తప్పనిసరిగా మనం చూసాం. ఈ రోజు తెలంగాణ లాంటి ఉద్యమాల్లో నాయకుల కన్నా ఎక్కువ ప్రజల యొక్క ప్రమేయం, చివరికి రాజకీయ ప్రమేయం చివరికి వచ్చింది. అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆ వేడిని ఎప్పుడైతే మీరు క్యాచ్ చేయగలుగుతారో అలాంటి ఒక స్ఫూర్తి రావాల్సిన పరిస్థితి ఉంది. ఇంకోటి ఏంటంటే, ప్రధానంగా ఈ రోజు ఎన్నికలలో ఇప్పుడు పద్మనాభ రెడ్డి గారు చెప్పినట్టు ఎన్నికలలో వచ్చేటువంటి వ్యక్తులకు నమ్మకం లేదు. ముందు డబ్బులు ఖర్చు పెట్టకపోతే మేము గెలుస్తామనే నమ్మకం లేదు. కాబట్టి ఈ నమ్మకాన్ని మార్చాలంటే ప్రజల్లో కూడా మార్పు రావాలి. పెద్ద ఎత్తున సివిల్ సొసైటీస్ కానీ, మీడియాస్ కానీ ఒక సమూలమైనటువంటి మార్పు తీసుకురావాలి. ఇవాళ మీరు చూస్తారు, లోక్పాల్ లాంటి ఒక గొప్ప చట్టాలు కూడా తీసుకొచ్చుకున్నాం, కానీ వాటిని అమలు పరిచే పరిస్థితి లేదు. ఎన్నికలలో ఎన్నో సంస్కరణల విషయంలో ఎన్నికల కమిషన్ ప్రతిపాదించింది, అయినా కూడా ఈ రోజు ఎక్కడ కూడా దాన్ని ఊసలేదు. ఎక్కడ కూడా పార్లమెంట్ లో గానీ, అసెంబ్లీలో గానీ, మీరు ఇప్పుడే అడిగారు ఇన్ని వేల కోట్లు పట్టుబడ్డా ఎందుకు చర్చ జరగడం లేదంటే, ఇవాళ మీరు చూసారు కదా, ఏదైతే ఇవాళ వాటికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన కోర్ట్స్ కానీ, వాటికి సంబంధించినటువంటి ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీస్ కి ఒకటువంటి ప్రతిపత్తి కానీ, వాటికి కేటాయించాల్సినటువంటి ఫండ్స్ కానీ, వాటి మీద ఒక స్పష్టమైనటువంటి ఒక నిర్ణయం తీసుకునేటువంటి విషయంలో కానీ ఎక్కడ కూడా ఈ రోజు ఒక స్వయం ప్రతిపత్తితో కూడుకున్నటువంటి పనులు చేసే పరిస్థితి లేదు. ప్రజాసెంట్రిక్ గా పనులు జరిగే పరిస్థితి లేదు. దీని మూలాన ఈ రోజు మొత్తం వ్యవస్థలు కుంటుపడినటువంటి పరిస్థితి. అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను
రాజకీయ పార్టీల ముసుగులో వస్తున్నటువంటి కొద్ది మంది వాళ్ళ యొక్క కనుసైగల్లో వ్యవస్థల్ని మొత్తం నడుపుకున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితిలో ఎన్నికలకు ఇలా మునుగోడు లాంటి ఎన్నిక ఈ రోజు మీరు చూసిన తర్వాత మళ్ళీ దాని నుండి ఒక ఫేర్ ఎలక్షన్ కి వెళ్ళే పరిస్థితి ఈ రోజు ఈ దేశంలో లేదు. అది రావాలంటే పెద్ద ఎత్తున మార్పులు రావాలి. మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఇమ్మీడియట్ గా మార్పులు ఎక్స్పెక్ట్ చేయలేం. ఇలా మీరు చూస్తా ఉన్నారు రోజు రోజుకు ఎన్నికల్లో ఒక ఓటర్ కు తను ఎన్నుకోబడినటువంటి ఒక నాయకునికి మధ్యలో చాలా వివాదాలు ఉన్నాయి. ఒక పక్కన పార్టీల ఒక స్ట్రక్చర్ కావచ్చు, అప్రజాస్వామికమైనటువంటి పార్టీల స్ట్రక్చర్, ఆ ఎన్నుకోబడినటువంటి వ్యక్తులకు ఇచ్చే బీఫామ్ వ్యవస్థ, అలాగే ఎన్నుకున్న సందర్భంలో ఈవీఎంలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు లాంటివి ఈ రోజు పెద్ద ఎత్తున డామినేట్ చేస్తా ఉన్నాయి. అకౌంటబిలిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. ఒకవేళ తప్పు జరిగితే వాళ్ళని శిక్షించే పరిస్థితి లేదు. ఇన్ని అడ్డంకులు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో మనము ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇవాళ అంతకు మించి ప్రజల్లో కూడా ఆశలు లేవు. ఈ వ్యవస్థ ఇంతే, మీరు ఏమైనా దండుకోండి, మాకు చచ్చిన దానికి వచ్చినంత, మీరు మాకు ఏమిస్తారో ఇవ్వండి, మీరైతే దండుకోండి, మాకు ఫ్రీబీ స్కీమ్స్ ఇవాళ ఇప్పుడే అడిగారు ఫ్రీబీ స్కీమ్స్ సంగతి ఏంటని. డెఫినెట్ గా ఇవాళ ఫ్రీబీ స్కీమ్స్ అనేది అనివార్యంగా, నేను ఒకటే అడుగుతున్నానండి, ₹2 బియ్యం ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఎప్పుడో ₹2 బియ్యం, ఎప్పుడు అది ₹4 కేజీ బియ్యం ఉన్నప్పుడు ₹2 బియ్యం అనేది అనౌన్స్ చేస్తే ఈ రోజు దాదాపు ₹40 కేజీ అయినటువంటి బియ్యానికి ఇంకా ₹2 అంటే ఎంత శాతము పెరిగినా కూడా అదే ₹2 అనివార్యంగా. ఇప్పుడు ₹2 కాదు, రూపాయి అయింది. ఇప్పుడు రూపాయి అయింది. అది కాస్త రూపాయి. అంటే ఇవాళ ఏ స్థాయిలో రాజకీయ పార్టీలు ప్రజల యొక్క బలహీనతల మీద రాజకీయాలు నడుపుకుంటున్నాయని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనకు అక్కడ సమాధానం దొరుకుతుంది. అంటే బలహీనమైనటువంటి రాజకీయ వ్యవస్థ, ఈ రాజకీయ వ్యవస్థలో ప్రజలు కూడా బలహీనపడ్డారు. ప్రజలు కూడా చచ్చిన దానికి వచ్చిందన్న పరిస్థితిలో ఎన్ని ఫీ బీమ్స్, అంటే ఎక్కడి నుండి వస్తుంది డబ్బు, ఇదంతా కూడా మన భవిష్యత్తు, మన తరాల భవిష్యత్తు, మన భవిష్యత్తు విఘాతం జరుగుతున్నటువంటి ఒక అంచనా. స్పష్టంగా మీరు ఆలోచిస్తే ఈ రోజు కట్టే ట్యాక్స్లకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బుకి, మనకు పొందే సేవలకి, ఫ్రీబీ స్కీమ్స్ మధ్యలో లెక్కలు కడితే ఎక్కడ కూడా పొంతన దొరకదు మనకి. అంటే ఎక్కడి నుండి జరుగుతుంది ఇదంతా అని మనం ఆలోచిస్తే పూర్తిగా దివాలా కోరుగా ప్రభుత్వాలు నడుస్తా ఉన్నాయి. ఏ ఒక్క పార్లమెంటరీ సెషన్ కానీ, అసెంబ్లీ సెషన్ లో కానీ, ఒక్క బడ్జెట్ లో కూడా వివరాలు చెప్పరు. ఎక్కడి నుండి ఫ్రీబీ స్కీమ్స్ ఇస్తారు? ఇవాళ ఒక పక్కన బీజేపీ కొన్ని స్కీమ్స్ అనౌన్స్ చేస్తే దానికి పైపెచ్చు డబుల్ గా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేస్తుంటుంది. లేదా ఒక పేరుకి మాత్రం మేము 6 గ్యారెంటీ మనము ఆశ్చర్యపోదు. ఎన్నికల్లో గెలవటానికి స్కీములు ప్రకటించటం, ఎన్నికల్లో గెలవటానికి ఉచితాలు ప్రకటించటం ఒక ఎత్తు అయితే, ఎన్నికల్లో గెలవటానికి ప్రత్యక్షంగా డ్రగ్స్ పంచటం, ఉచితం అంటే పర్క్స్ ఇవ్వటం, డబ్బులు పంచటం, వీటన్నిటి ఇది అంతకంటే పెద్ద సబ్జెక్ట్ కదా. ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న. ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఓటర్లకి ఎప్పుడైతే జవాబుదారీతనం లేదో, ఎప్పుడైతే సమాచార హక్కు చట్టం కింద సమాధానం ఇవ్వలేమో, లోక్పాల్ కింద వాళ్ళను జవాబుదారీ చేయలేమో, అప్పుడు ఈ ప్రజలందరినీ కూడా పునకాల్లో ముంచాలంటే ఐదర్ మీడియా ద్వారా గాని, మతం ద్వారా గాని, లేదా ఇంకా వీళ్ళ ఫ్రీబీ స్కీమ్ల ద్వారా గాని, అంతకన్నా మించి ఈ రోజు యువత పెద్ద ఎత్తున ఇవాళ రివోల్ట్ అయ్యే పరిస్థితి. వాళ్ళను సపరేట్ చేయాలంటే డ్రగ్స్ ఎలౌ చేయాలి, లేదా మద్యము ఎయిర్లై పారాలి. ఇవాళ రాత్రి 12, 1 వరకు, 2 వరకు కూడా ఇవాళ పర్మిషన్స్ ఇవ్వాలి. ఇవన్నీ అంటే ముఖ్యంగా మీరు చూస్తున్నారు, ఎన్నికలలో ఇవాళ ఓటుకు ₹10,000 వరకు ఖర్చు పెట్టేటువంటి క్రమంలో వాళ్ళు ఏదైతే తరలిస్తున్నారో, ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా అదే ఓటర్లని అన్ని పార్టీల వాళ్ళు అడ్డాల మీద కూలీలాగా తీసుకెళ్లి ప్రతిరోజు వాడికి ₹500 తో పాటు ఒక మద్యం సీసాతో పాటు ఒక బిర్యానీ ఇస్తున్నాడు. అంటే ఏంటి? నువ్వు వాటికి డైరెక్ట్ గా సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాడిని ఒక అడ్డా మీద కూలీలాగా తీసుకెళ్లి నడుపుకుంటున్నటువంటి వ్యవస్థలో ఇంతకన్నా ఇంకా దారుణమైనటువంటి పరిస్థితిలోనే ఓటర్ను దిగజారుస్తున్నాడు తప్పితే
ఖచ్చితంగా Yeah. ఓటర్ని పద్మనాభరెడ్డి గారు, ఇక్కడ ఇన్ని రకాల ఆరోపణలు, ఇన్ని రకాల చర్చలు వస్తుంటే ఎన్నికల అఫిడవిట్లో వేసేటటువంటి ఆస్తులకి సంబంధించిన అంశం దగ్గర నుంచి మొదలు పెడితే ఖర్చు పెట్టే అంశం దగ్గర వరకు మొత్తం దీంట్లో ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేని పరిస్థితి ఉంది, ఎక్కడ అకౌంటబిలిటీ లేని పరిస్థితి ఉంది. దానికి తోడుగా ఇప్పుడు పంచే డబ్బులు, పంచే వస్తువులు, పంచే డ్రగ్స్, వీటి విషయంలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని ఎట్లా చూడాలి? దీంట్లో మేము కొద్దిగా డీప్ గా విశ్లేషణ చేసినామంటే 2014 ఎన్నికలు, 2018లో ఎన్నికలు, ఇప్పుడు మొన్న 2023 మొన్న 2023 ఎన్నికలను డబ్బెంత పట్టుకున్నారు, కేసులన్నీ బుక్ చేసినారు, అదంతా డీటెయిల్స్ తీసుకున్నాం. ఉదాహరణకు 2023లో నవంబర్లో జరిగిన ఎన్నికల్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ అట్లాగే డీజీపీలు, కలెక్టర్లు అనౌన్స్ చేసింది ఏంటంటే 800 కోట్లు పట్టుకున్నాం మనం. బాగుంది. తర్వాత ఏమైంది, 600 కోట్ల పైన రిటర్న్ చేసినారు తెల్లారి. ఓకే, బంగారం సొమ్ములు పట్టుకుంటే ఆ షాప్ వాళ్ళు వచ్చి రసీదులు చూపిస్తే తెల్లారి రిటర్న్ చేసినారు. ఓకే, నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసిన, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రాసినాను, మీరు ఆ T20 స్కోర్ లోపల ఓవర్ బై ఓవర్ చెప్పినట్టు ప్రతిదినం అనౌన్స్ చేయకండి, వెరిఫై చేసినాక చెప్పండి, లేనట్టయితే ప్రజలకు ఎన్నికల వ్యవస్థ మీద నమ్మిక పోతుంది. 800 కోట్లు మీరు పట్టుకున్నారని చెప్పి తెల్లారంతా గుట్టు చప్పుడు కాకుండా వదిలిపెట్టి ఒక 150-200 కోట్లకు కేసులు బుక్ చేసినారు. ఇక రెండవది ఏంటంటే, పోలీస్ వాళ్ళు డబ్బు పంచుతున్నప్పుడు, పట్టుకున్నప్పుడు ఆ పంచే వ్యక్తి మీద కేసు బుక్ చేస్తున్నాం. మేము చాలా రిప్రజెంటేషన్ చేసినాం. అయ్యా, పంచే వ్యక్తి వర్కర్ ఉంటాడు, ఇచ్చే వ్యక్తి వేరే ఉంటాడు, ఆయనను కూడా అక్యూజ్డ్ కింద చేయాలి. ఎక్కడా చేయలే. ఎప్పుడైతే డబ్బు పంచుతున్నాడో ఆ వ్యక్తి మీద కేసు బుక్ చేసినారు. డబ్బు తీసుకుపోయి ఎక్కువ డబ్బు ఉంటేనేమో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఫిక్స్ చేసినారు, లేదంటే కోర్టులో పెట్టినారు. తర్వాత కోర్టులో కేసు వచ్చినప్పుడు వాడు అన్నాడు, నాకేం తెలియదు అంటే, జడ్జి కూడా అన్నాడు, ఈ ఆర్డినరీ డైలీ వేజ్ వర్కర్ ఇన్ని లక్షల రూపాయలు ఎట్లా పంచుతున్నాడని కేసులు కొట్టేసినారు. 2018లో కూడా అలాగే జరిగింది, 2014లో కూడా అలాగే జరిగింది. సో దీని మీద ఈ యొక్క ఎలక్షన్ కేసులే కాక ఇతర కేసులన్నీ కూడా రాజకీయ నాయకుల మీద చాలా సంవత్సరాలు గడుస్తున్నాయని ఒక సుప్రీం కోర్టు స్పెషల్ కోర్టులు పెట్టి మన రాష్ట్రంలో కూడా నాంపల్లిలో ఒక స్పెషల్ కోర్టు పెట్టినారు. దాని పని ఏంటంటే, ఎమ్మెల్యేస్, ఎంపీస్ మీద ఉన్న కేసులు దినదినం డైలీ హియరింగ్ కావాలా, అట్లాగే 6 నెలల విధించింది. సుమారుగా 496 కేసులు ఎమ్మెల్యేస్, ఎంపీస్ మీద ఉండే. ఆ కేసులు వచ్చినప్పుడు ఒక్కటంటే ఒక్క కేసు కూడా ప్రూఫ్ కాలే. ఒక 4 ఏదో కొద్ది చిన్న ఫైన్ వేసినారు. అయితే ఇక్కడ ఒక కేసు అయితే ఎంత సీరియస్ ఉండే అంటే, ఒక ఎమ్మెల్యే, హైదరాబాద్ ఏరియా ఎమ్మెల్యేనే నిర్మల పోయి ఏదో 2 మతాల మధ్య చిచ్చు పెట్టేటట్టుగా చాలా దురదృష్టం, చాలా ఇది మాట్లాడినాడు. అదంతా ఇది వచ్చింది వీడియో లోపల. ఆయన అరెస్ట్ చేసినారు. అప్పుడు తర్వాత కోర్టులోకి వచ్చినాక పోలీస్ వాళ్ళు ఎటువంటి ప్రూఫ్ చూపించలేదు. ఉంది ప్రూఫ్ వాళ్ళ దగ్గర. జడ్జి ఏమన్నాడంటే, ఈ యొక్క కేసు వాళ్ళు పోలీస్ వాళ్ళు చూపించలేదు, కానీ నువ్వు మాట్లాడినటువంటి మాటలు చాలా సీరియస్, మళ్ళా మాట్లాడితే ఇటువంటి నేను జైలు వేస్తాను, ఐఎమ్ ఫోర్స్డ్ టు అక్విట్ యు అని అన్నాడు. అంటే ఇదేంటంటే, ఏదో ఎమ్మెల్యేస్, ఎంపీస్ మీద కేసులు కావాలని పోలీస్ శాఖ ఎవిడెన్స్ చూపించకుండా కొట్టివేయడానికి హెల్ప్ చేశారు. కేసులకు సంబంధించినటువంటి అంశంలో మరొకసారి, అంటే గత దాదాపు 10-15 సంవత్సరాలుగా వివిధ అభ్యర్థుల అఫిడవిట్లు స్టడీ చేసినటువంటి శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరకు వస్తా. పద్మనాభరెడ్డి గారు, శాస్త్రి గారు, మీరు గతంలో ఇప్పటి వరకు దాదాపుగా 4 టర్మ్స్ నుంచి అఫిడవిట్లు స్టడీ చేస్తున్నారు కదా, ఎక్కడన్నా మీరు చూసినటువంటి అభ్యర్థులకి సంబంధించినటువంటి అఫిడవిట్లో ఎక్కడన్నా ఇటువంటి కేసులు కనపడ్డాయా? కేవలం చిన్న చిన్న ఉద్యోగుల దగ్గర మీద తప్ప పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల మీద ఇట్లాంటి కేసులు ఎక్కడన్నా కనపడ్డాయా శాస్త్రి గారు? ఓకే, నేను వృత్తిరీత్యా కర్నూలులో దాదాపు 20 ఏళ్ల కిందట అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఉండేటప్పుడు, ఓకే, ఆ అఫిడవిట్స్ లో ఉండే క్యాష్ బ్యాలెన్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో ఉండే క్యాష్ బ్యాలెన్స్ పైన కొన్ని అసెస్మెంట్ చేశానండి. అది ఫస్ట్ అప్పీలేట్ ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ లో కన్ఫర్మ్ అయ్యే అసెస్మెంట్స్. ఓకే,
అప్పుడు మా ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ వారిని ఈ విధంగా కర్నూలు ఒక ఆఫీసర్ చేశారు, ఈ విధంగా అందరినీ చేయమని చెప్పండి అని చెప్పి ఒక సర్క్యులర్ కూడా పంపించారు. ఓకే. అప్పుడు ఈనాడులో నేతలకు వార్తలు అని చెప్పి కర్నూలులో మన జ్యోతి ప్రసాద్ గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు ఇక్కడ ఈనాడులో. ఆయన దానిపైన ఒక మంచి స్టోరీ కూడా వేశారు. అప్పుడు న్యూస్ పేపర్ లో బాగా కవర్ చేశారు అది. అది కానీ అప్పటికి కానీ ఇప్పటికి కానీ ప్రొసీజర్ వాళ్ళ మోడల్ సపరెంట్ కానివ్వండి, వాళ్ళ మాల్ ప్రాక్టీస్ కానివ్వండి ఒకటే అరుణ్ గారు. ఇటీవల ఇన్ని అఫిడవిట్లలో ఒక్క అఫిడవిట్ తీసుకొని ఎలక్షన్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయమని పంపించిందట. రాజీవ్ చంద్రశేఖర్ అని చెప్పి ఒక క్యాండిడేట్ ఉన్నాడు అక్కడ కేరళలో ఎక్కడ. ఓకే. ఆ రాజీవ్ చంద్రశేఖర్ యొక్క అఫిడవిట్ ని ప్రత్యేకంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు వెరిఫై చేయమని పంపించిందట. ఓకే. అది ఇంకా రాజీవ్ చంద్రశేఖర్ ఒకటే కాదు, ఇప్పుడు మీరు ఏదైతే 4,000 కోట్లు పట్టుబట్టన్నారో ఒక్క అఫిడవిట్ లోనే 4,000 కోట్ల ఆస్తులు ఉన్నట్టుగా నిన్న ఇది మనం చదువుతున్నాం. ఒకే అఫిడవిట్ లో ఒకరికి 4,300 కోట్లు ఉంది, 5,700 కోట్లు ఆంధ్రప్రదేశ్ లో. 5,700 5,000 కరెక్ట్. ఒకటి తెలంగాణలో, ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇది ఇవ్వాల్సింది కలెక్టర్ ఒక్కటేనండి. మన రాష్ట్రంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని ఒకటి ఉందండి. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో అన్ని ఎకరాలు భూములంతా కూడా డ్రై అనుకున్నా కూడా 54 సీలింగ్ అండి. కనీసం 120లో 80 మంది క్యాండిడేట్స్ 70 ఎకరాలు 80 ఎకరాలు 100 ఎకరాలు చూపించిన వాళ్ళు అఫిడవిట్ లో మెన్షన్ చేశారు. వాళ్ళు డబ్బులు పక్కన పెడతాం, దాన్ని ప్రూవ్ చేయడం చాలా కష్టం. కానీ ఒక సింపుల్ యాక్ట్, ఒక సీలింగ్ యాక్ట్ పెట్టుకున్న తర్వాత డ్రై ల్యాండ్ మొత్తం 54 అని చెప్పి అప్పర్ లిమిట్ పెట్టుకున్న తర్వాత 80 ఎకరాలు, ఒక ఆయన అయితే దీపక్, ఒక ఆయన అనంతపురం 6,000 ఎకరాలు చూపించాడు ఆయన. దీనికి కలెక్టర్ దగ్గర వీటి పైన వేయాల్సిన నిబంధన ఉంది. కలెక్టర్ కు ఈ రిటర్న్స్ సబ్మిట్ చేస్తామంటే ఈ మన అఫిడవిట్స్ కూడా సబ్మిట్ చేయాల్సింది కలెక్టర్ దగ్గరనే. డిస్ట్రిక్ట్ హైయెస్ట్ రెవెన్యూ ఆఫీసర్ కలెక్టర్, ఆయన ఆఫీస్ నుంచి అఫిడవిట్స్ గుడ్డిగా ఎలక్షన్ కమిషన్ పోతున్నాయంటే వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేసిన అధికారుల లేకుంటే వాళ్ళ పైన ఉండే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఆలోచించండి. ఇప్పుడు ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ లిబర్టీ అన్నారు అరుణ్ గారు. మనకు ఓటు హక్కు ఇచ్చేటప్పుడు ఒక ఆయన చాలా పెద్దగా కామెంట్ చేసి బాధపడ్డాడు ఇంగ్లాండ్ లో. ఎప్పుడైతే మనము ఓటు హక్కు అందరికీ ఇస్తున్నామో, చదువుతో సంబంధం లేక ఇస్తున్నామో, ఇప్పుడు ఓటర్ కి పెద్ద బాధ్యత పడింది, 24/7 విజిలెంట్ గా ఉండాలి అన్నారు. మనం విజిలెంట్ గా ఉండాలంటే మన దగ్గర సమాచారం ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 4,000 కోట్లు కానీ 5,000 కోట్లు కానీ పట్టుబడింది అంటే ఎవరి దగ్గర పట్టుబడింది అని చెప్పి ఆయన డిస్ప్లే చేయనక్కర్లేదండి ఎలక్షన్ కమిషన్. నేను అదే అడుగుతున్నాను. గతంలో కూడా చాలా నగదు పట్టుబడింది, చాలా ఫ్రీబీస్ పట్టుబడి, అంటే చాలా ఏవైతే పర్క్స్ ఉన్నాయో ఆ పర్క్స్ పట్టుబడ్డాయి. ఇటువంటి కేసు ఏమన్నా ఎక్కడన్నా ఏ ప్రజాప్రతినిధి మీద కానీ ఇటువంటి కేసు బుక్ అయినటువంటి దాఖలా ఉందా అనేది నా ప్రశ్న. ఒక్కడు కూడా లేదు. బుక్ అయ్యారు కొన్ని చోట్ల డిస్క్వాలిఫై చేస్తారు, కానీ చాలా అర్థంగా డిస్క్వాలిఫై చేస్తారు హైకోర్టు వాళ్ళు. ఏది మన లోవర్ కోర్టులో డిస్క్వాలిఫై అయితే దానికి మన అత్యున్నత స్థానము రీసెంట్ గానే ఒక కరప్షన్ కేసులో ఒక అతను డిస్క్వాలిఫై చేసి, మినిస్టర్ అండి, తమిళనాడు మినిస్టర్, కరప్షన్ కేసులో అతను డిస్క్వాలిఫై చేసి మెడ్రాస్ హైకోర్టు కన్ఫర్మ్ చేస్తే సుప్రీంకోర్టు దాన్ని స్టే చేసింది. న్యాయస్థానాల అలవాట్లు మనకు కొన్ని అర్థం కావడం లేదు. వీళ్ళకి ప్రూవ్ చేయడమే కష్టం. ఒక్క కేసు ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష లేకుంటే డెమోక్రసీకి భవిష్యత్తు లేదు. అరవింద్, మేలు చేసిన వాడికి కాస్త రివార్డ్ ఉండాలి, రివార్డు లేకుండా పనిష్మెంట్ ఉండకూడదు. తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ ఉండాలి, అది టైమ్లీగా జరగాలి. ఇంతకుముందు ఆయన చెప్పారు కదా, సంవత్సరం లోపల వీటన్నింటినీ క్లియర్ చేయండి అని చెప్పి ఆ నిర్ణయం సుప్రీంకోర్టు వాళ్ళు ఆ డైరెక్షన్ ఇచ్చి దాదాపు 3 ఏళ్ళు అవుతాం. మరి 11 ఏళ్ల నుంచి ఒక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 11 దాదాపు ఆయన వేసిన వీళ్ళ ప్రకారం అయితే ఇప్పటికిప్పుడు డిసైడ్ అయిపోయి ఉండాలి. ఒక ముఖ్యమంత్రి కాదు, ఇట్లాంటి పాత ముఖ్యమంత్రులు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు అశోక్ చవాన్ లాంటి వాళ్ళు మళ్ళీ రాజ్యసభ మెంబర్స్ కూడా అయ్యారు పార్టీ మారిన తర్వాత. అయితే పద్మనాభరెడ్డి గారు, శాస్త్రి గారు చెప్తున్నటువంటి అఫిడవిట్స్కి సంబంధించిన సమాచారాన్ని చూస్తే ఎక్కడా దేశంలో అభ్యర్థుల మీద, గెలిచినటువంటి ప్రజాప్రతినిధుల మీద కేసులు బుక్ అవ్వలేదు. మీరు అన్నట్టుగా చిన్న చిన్న ఉద్యోగుల మీద కేసులు బుక్ అవుతున్నాయి.
దీన్ని ఎట్లా చూడాలి? అయితే సరే, ఇంకా అఫిడవిట్స్కి సంబంధించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి మీ ప్యానెల్లో ఉన్న అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలి. 18 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీల మీద ఒకటే రోజు ఇన్కమ్ ట్యాక్స్ దాడి జరిగితే ఆ దాడిని లీడ్ చేసినటువంటి శాస్త్రి గారు ఇప్పుడు మన ప్యానెల్లో ఉన్నారు. దానికి కేవలం అఫిడవిట్స్ ని ఆధారంగా చేసుకొని మొత్తం ఆర్గనైజ్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన ఐఆర్ఎస్ అకాడమీలో కూడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కేస్ స్టడీని సబ్జెక్ట్ గా పెట్టారు. పద్మనాభరెడ్డి గారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నిబద్ధత లేదు పోలీస్ శాఖ లోపల. మన స్టేట్ అనే కాదు, ఏ స్టేట్లో అయినా కానీ రాజకీయ నాయకులను ఆ కోర్టుకు తీసుకొచ్చి ఎవిడెన్స్ లీడ్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలన్నది వీళ్ళకి ఓపిక లేదు. దాంతో ఏమైపోతుందంటే ఒక స్టాటిస్టికల్ పర్పస్ కోసమే ఎలక్షన్ హీట్ లోపల వీళ్ళు కేసులు బుక్ చేస్తుంటారు, తర్వాత మర్చిపోతారు. ఇప్పుడు చాలా సార్లు మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏమి రిక్వెస్ట్ చేసినామంటే 2014 కేసు 2014లో సెక్షన్ 171 అంటే 171 అంటే ఐపీసీలో ఎన్నికల్లో ఓటర్ను ప్రలోభ పెట్టినట్టయితే అది డబ్బుతో కానీ మద్యంతో కానీ ఇతర వస్తువులతో కానీ 1 year శిక్ష ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రల్ ఆఫీసరు ఎన్నికలు కాగానే ఆ ఎస్పీస్ తో కూర్చొని ఏమేమి కేసులు బుక్ చేసినారు ఏమైనా రివ్యూ చేయాలి. రివ్యూ చేయక కేసులు బుక్ చేసినా ఇక మీరు అవస్థ మీరు పడండి అంటున్నారు. తర్వాత మీడియా కూడా బాగా పబ్లిసిటీ ఇస్తుంది. దాంతో ఏమైపోతుందంటే ప్రజల్లో ఎన్నికల వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. అంటే వీళ్ళు డబ్బు పంచలేదని కాదు, వీళ్ళు పట్టుకున్న దానికి 100 ఇంతలు పంచుతా ఉన్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకమోలే గ్రామానికి వాళ్ళ బంధువులకో సర్పంచ్లకో డబ్బులు చేరిపోయినాయి. ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ లో పెద్దగా లేదు. ఇంకో దురదృష్టం తెలంగాణలో ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలీస్ వ్యాన్లలో కూడా డబ్బు సరఫరా చేసి దానికి సంబంధించి ఒక పెద్ద కేసు నడుస్తుంది. ఆ కేసులో వరుసగా అంటే ఆ కేసులో నిందితుల మీద వరుసగా కేసులు బుక్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దాంట్లో మరొక ఐపీఎస్ ఆఫీసర్ పేరు, ఆయనకు సంబంధించిన విచారణ జరుగుతోంది. ఆయనని కూడా దాంట్లో మరొక నిందితుడిగా చేర్చేటటువంటి అవకాశాలు కూడా గట్టిగా కనిపిస్తున్నాయి. అంటే ఇది దీంతో ప్రజలకు నమ్మిక పోతుంది అనేది ఏంటంటే రాజకీయ నాయకులు డబ్బు పంచుతారు, మేము తీసుకోవాలి, డిమాండ్ అండ్ సప్లై అనమాట. ఇప్పుడు మునుగోడు ఎలక్షన్ అప్పుడు నో మనీ నో ఓట్ అని ప్లకార్డ్స్ పట్టుకొని రోడ్ల మీద కూర్చున్నారు గ్రామస్తులు. ఇంకా కొన్ని గ్రామాల్లో అయితే మహిళా సంఘాలు పక్క గ్రామంలో 3,000 ఇచ్చినారు ఓటు, మాకు 2,000 ఇచ్చినారు అని రాస్తారోకో చేసినారు. ఇవన్నీ పిక్చర్స్ తీసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపినాం. మీరు ఆ నో మనీ నో ఓట్ అన్న వాళ్ళ మీద కేసు పెట్టండి. అది అల్టిమేట్లీ సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు, కానీ ప్రజల్లోకి ఒక మెసేజ్ పోవాలి. ఏంటంటే ఇచ్చుడు ఎంత తప్పో తీసుకున్నప్పుడు కూడా అంతే తప్పు. ఆ మెసేజ్ పోవాలి. మేము చాలా మందితో ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు అంటారు, సార్ మేము పర్ఫెక్ట్ గా ఓటేస్తున్నాము, అందరితో డబ్బు తీసుకుంటున్నాం, కానీ మాకు నచ్చిన ఏ వ్యక్తికి ఓటేయాలనో ఆయనకే వేస్తున్నాం, కాబట్టి డబ్బు తీసుకున్నంత మాత్రాన మా వ్యూస్ చేంజ్ కావడం. పద్మనాభరెడ్డి గారు దీనికి సంబంధించి ఒక సర్వేకి సంబంధించిన కొంతమంది మానసిక శాస్త్రవేత్తలు కొంతమంది దీనికి సంబంధించి ఒక సర్వే చేశారు. ఒక 4-5 దానికి సంబంధించిన రిపోర్ట్ నాతో షేర్ చేశారు. దానికి వాళ్ళు విస్తృతంగా ప్రజాభిప్రాయం తీసుకుంటే అందరి దగ్గర డబ్బులు తీసుకుందాము, మాకు నచ్చిన వాళ్ళకి ఓటేస్తాము అని చెప్పేటటువంటి వాళ్ళలో చాలా మంది ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఓటేశారు, దాదాపు 90-95%. సో బేరీజు వేసేటటువంటి పరిస్థితిలో అక్కడ తీసుకున్నటువంటి నగదు కానీ తీసుకున్నటువంటి పర్క్ కానీ బాగా ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది అనేది చాలా క్లియర్. నాకు గుర్తున్నంత వరకు ఇటువంటి సర్వేనే వివి రావు గారు కూడా ఒకటి చేశారు. సుధాకర్ గారు, ఐ కమ్ బ్యాక్ టు సుధాకర్ గారు. అయితే ఇప్పుడు దీంట్లో నేను మొన్న ఒక న్యూస్ ఒకటి చూసినానండి. నిర్మలా సీతారామన్ గారు, నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు స్టేట్మెంట్, ఆర్థిక మంత్రి, మనం అవక్ కావడం తప్ప ఏం చేయలేము, మన పరిస్థితి ఇట్లా ఉంటుంది. ఆర్థిక మంత్రి అంటే ఇంత దిగజారిపోయిన పరిస్థితులు అనమాట. దాన్ని ఉన్న పరిస్థితి అద్దం పడుతున్నది. ఇది ఏమైనా ప్రజెంట్ కండిషన్స్ లో మరి ఎలక్షన్ వాచ్ కమిషన్ కానీ వీళ్ళు కానీ కనీసం ఇప్పుడన్నా కానీ రాబోయే అంటే మన దగ్గర ఇంకా మన రాష్ట్రంలో జరగలేదు, ఇక్కడన్నా కానీ ఇప్పుడు ఆపాలండి. తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు జరగలేదు, కానీ ఎన్నికల ఆధారంగా ఎన్నికల కోసం తగలిస్తున్నటువంటి నగదు కానీ నేను చెప్పిన పర్క్స్ కానీ
మరి డ్రగ్స్కి సంబంధించిన క్లారిటీ లేదు, కానీ ఇవన్నీ కూడా గణనీయంగా దొరుకుతుంది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా. వీటికి సంబంధించినటువంటి నగదుకు సంబంధించినటువంటి అంశం కానీ, పర్క్స్కి సంబంధించిన అంశం కానీ, ఈ రెండింటిని విస్తృతంగా పట్టుకుంటున్నారు. పట్టుకున్న ఒకటి ఇంతకుముందు మీరు చెప్పిన దాంట్లో కేసెస్ విషయంలో చాలా కొద్దిగా ఎక్కడో నామినల్గా జరిగిందే కానీ, ఎందుకంటే వాళ్ళ టర్మ్ అయిపోతుంది, 5 సంవత్సరాల టర్మ్ అయిపోయిన తర్వాత అది బయటకు వస్తుంది. అది అట్లా కాకుండా ఇమ్మీడియట్గా తీసుకోమని రజు కుమార్ గారికి లాస్ట్ టైం రిప్రజెంట్ చేసినప్పుడు అది చెప్పాను. మీరు పట్టుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఇట్ షుడ్ బి డిస్క్లోజ్డ్ ఎవరిది అన్నది. ఇమ్మీడియట్గా కేసు ఫైల్ కావాలి, ఇమ్మీడియట్గా దాంట్లో డెసిషన్ రావాలి. రాకపోయేటప్పటికి ఏమవుతుందంటే వాడు టర్మ్ అయిపోయిన తర్వాత వస్తుంది, లేదా ఒక 1 నెల రోజుల ముందు 2 నెలల ముందు. మొన్న ఏదో కేసులు చూశాను, 1 నెల రోజుల ముందు వచ్చింది జడ్జిమెంట్. అది అఫిడవిట్కి మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తెచ్చుకున్నారు, మళ్ళీ అది కూడా కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళు. సో ఇంత దారుణంగా ఉన్న పరిస్థితుల్లో మరి ఇదంతా ఫార్సే మనకి, ఎలక్షన్ కమిషను ఇదంతా చేయడం అంతా కూడా. ఏమైనా ఈరోజు డబ్బులు ఉంటేనే కానీ ఏలేని పరిస్థితి నుంచి మారడానికి ఇప్పుడు ఎలక్షన్ వాచ్ కావచ్చు అందరు కానీ చేస్తే అదొకటి. తర్వాత ప్యానెల్లో ఉన్న నలుగురు కూడా ఎన్నికల సంస్కరణల విషయంలో గట్టిగా పనిచేసిన వాళ్ళే. మీ నలుగురిని వ్యక్తిగతంగా నేను చూసిన వాళ్ళే కాబట్టి ఇప్పుడు అందరికి సంబంధించినటువంటి ఆ విషయంలో ఎక్కడ నిబద్ధతకి సంబంధించినటువంటి ప్రశ్న లేదు కాబట్టి ఈ రోజు ప్యానెల్లో చూసాము. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఎందుకు చర్చలోకి వస్తుంది అంటే, ఎక్కడ ఇన్ని డబ్బులు పట్టుకున్నా, ఇప్పుడు ఇది మొదటిసారి కాదు, గత ఎన్నికల్లో కూడా సుమారుగా 3,500 కోట్లు పట్టుకున్నారు, కానీ దేశంలో ఎక్కడ ఒక్క అభ్యర్థి మీద కూడా కేసు బుక్ అవడం లేదు అనేది ప్రధానమంత్రి. అది ఇంతకుముందు అన్నాను కదా, బుక్ అయినా కేసు తేలేటప్పటికల్లా ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ డబ్బులన్నీ వదిలేసేసి మాకు కావని చెప్పేస్తా ఉంటారు. అంటే 1,000 కోట్లు. నేను ఎందుకు దీనికి సంబంధించి శాస్త్రి గారిని అడిగానంటే, శాస్త్రి గారు గత 20 సంవత్సరాలుగా రకరకాల స్టడీ చేసి దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి, దానికి సంబంధించిన అబ్జర్వేషన్స్ మాలాంటి వాళ్ళతో షేర్ చేసుకున్న వ్యక్తి. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాలి. పద్మనాభరెడ్డి గారు ఒక చిన్న మాట అరవింద్, ఒక చిన్న మాట. శాస్త్రి గారు చెప్పండి. ఒక చిన్న మాట. ఇప్పుడు మీరు డిస్ప్లేలో ఆ కరెన్సీ నోట్లు చూపిస్తా ఉన్నారు కదా, ఆ కరెన్సీ కట్టల పైన బ్యాంక్ స్లిప్లు ఏమైందో ఒక్కసారి ఆలోచించండి. మీ దాంట్లో ఆ కరెన్సీ కట్టలు కనిపిస్తున్నాయి కదా, మన డిస్ప్లే చూపిస్తున్నారు కదా, దానిపైన కూడా బ్యాంక్ స్లిప్ లేదు చూడండి. అవన్నీ తీసి చెత్త బుట్లో వేసి పడిస్తున్నారు. ఇంకా ఎక్కడ ఎవరిని పట్టుకుంటామో ఏం చేస్తాం చూడండి. ఇక్కడే మీ దగ్గర ప్రధానమైనటువంటి సాక్ష్యాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. పక్కన బకెట్ లో పడిస్తూ ఉన్నారు వాటిని. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఇస్తా ఉన్నారు. వాళ్ళు చేసే పని. పద్మనాభరెడ్డి గారు ముగింపు చెప్పండి. అంటే దీంట్లో ఏంటంటే ప్రతి పట్టుకున్న డబ్బు డైరెక్ట్ బ్యాంక్ నుంచి రావటం లేదు. అంతా నల్ల డబ్బు, వాళ్ళ ఇళ్లలో దాచుకున్న డబ్బే ఎక్కువ ఉంది. ఒకవేళ బ్యాంక్ స్లిప్ ఉన్నా గానీ మనం దాంతో ఏం చేస్తాం, సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గన్ ఫౌండరీ బ్రాంచ్ ఏదో అంటారు, దాంతో ఎవరిని పట్టుకుంటాం మనం? మెయిన్ కావాల్సింది ఏంటంటే, పట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి స్టేట్మెంట్, ఇది ఎవరి డబ్బు, అది స్టేట్మెంట్ తీసుకొని ఆయనని A1 A2 చేసినట్టయితే ఎమ్మెల్యే కానీ ఎంపీని కానీ కోర్టులో నిలబడుతుంది. ఎందుకంటే అక్కడ కారణం ఉన్నది, డబ్బు పంచడానికి. ఆ వర్కర్ కు కారణం లేదు కాబట్టి కోర్టులో నిలబడటం లేదు. మీరు అన్నట్టు బ్యాంక్ స్లిప్స్ కూడా కొంత డిస్ట్రాయ్ చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఎన్నికల్లో వాడే డబ్బు బ్యాంకులకి వెళ్ళి డ్రా చేసింది కాదు. ఎప్పుడో దాచుకున్న నల్ల డబ్బు అంతా తీసి వాడుతున్నారు. వీరావు గారు కట్ అయిపోయిందంటున్నారు. ఏమైనా ఎలక్షన్లోనండి ఇప్పుడు ఆధార్ కార్డు ఒకటి జత చేయడం ఒకటి చేయట్లేదు. మేము ఇవన్నీ కొన్ని చాలా సంస్కరణలు చేయాలని పెట్టాము. ప్రధానంగా ఎన్నికలకి సంబంధించినటువంటి 2024 ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు పట్టుబడుతున్నటువంటి నగదు ఖచ్చితంగా గణనీయమైనటువంటి నగదు, అదే సందర్భంలో గణనీయమైనటువంటి డ్రగ్స్, గణనీయమైనటువంటి సంఖ్యలో మిగతా పర్క్స్, కుక్కర్ల దగ్గర నుంచి మొదలు పెడితే బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, క్రికెట్ కిట్లు, ఇట్లా రకరకాల అంశాలు, చీరలు, కొన్ని చోట్ల దోవతులు, ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, ట్రాన్సిట్లో పట్టుకున్నటువంటి అంశాలు. వీటితో పాటు నిన్ననే మరొకటి డెవలప్మెంట్ ఉంది. హవాలా డబ్బులు, హవాలా ఏదైతే సోర్స్ ఉంటుందో సోర్స్ దగ్గర పట్టుకున్నామని నిన్న పోలీసులకు సంబంధించి ఒక ప్రకటన వచ్చింది. ఇటువంటి విస్తృత పరిస్థితుల్లో భారత ప్రజాస్వామ్యం ఎటు వెళ్తోంది? ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో జరుగుతున్న ప్రజాస్వామ్య పండగ
ప్రజాస్వామ్య జాతరలో ఈ అవరోధాలేంటి, ఈ పక్కదారులేంటి? ఇది ప్రజాస్వామ్య అభిలాషులు కానీ సంస్కరణల అభిలాషులు కానీ మాట్లాడుతున్నటువంటి మాటలు. అదే సందర్భంలో మరింత బలంగా, మరింత క్లియర్గా, మరింత ఫోర్స్గా వెళ్లాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో కొంత నెత్తనడక చూపిస్తోంది. ఎలక్షన్ కమిషనే 4,650 కోట్లని చెప్పే క్రమంలో చర్యలకు సంబంధించినటువంటి ప్రకటన, చర్యలకు సంబంధించినటువంటి యాక్షన్ టేకన్ రిపోర్ట్ కానీ ఎక్కడా రాలేదు ఎలక్షన్ కమిషన్ నుంచి అనేది ప్రధానమైన ప్రశ్నగా ఉంది. ధన్యవాదాలు పద్మనాభరెడ్డి గారు, ధన్యవాదాలు వివి రావు గారు, ధన్యవాదాలు డాక్టర్ సుధాకర్ గారు, ధన్యవాదాలు శాస్త్రి గారు. ఇది ద టాక్ విత్ అరవింద్ కొల్లి. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.